హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను పప్పాయ అంటే బొబ్బాసికాయతోటి కూర నేర్పిస్తున్నాను. బొబ్బాసికాయ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మంచిగా డైజెషన్కి బాగుంటుంది, షుగర్ వాళ్ళు తినచ్చు. అండ్ కాయ అయితే చాలా ఎన్ని రకాల కూరలైనా మనం చేసుకోవచ్చు. పొటాటో వేపుడులా కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఈరోజు నేను తురిమేసి ఆవ పెట్టే కూర చెప్తున్నాను. ఆవ నచ్చిన వాళ్ళు ఆవ వేసుకోవచ్చు, లేనిచో ఆవ మానేసినా కూడా పెద్దంత డిఫరెన్స్ ఏమి ఉండదు. దీనికి కావాల్సింది ఏంటంటే మంచిగా ఇలాంటి పచ్చి బొబ్బాసికాయలు దొరుకుతాయి కదండి. ఇలాంటి కాయ ఒకటి, మొన్న నేను మా ముంగండ వెళ్ళాను, మా ఇంటి నిండా కాయలే అనమాట. ఇంకా సరే అనేసి కోసి తెచ్చుకున్నాను. ఒక వీడియో చేద్దాము అనేసి మీకోసం చేస్తున్నాను. ఇలాంటి పచ్చి బొబ్బాసికాయ. తర్వాత ఏమో దీన్ని మనం చక్కగా తురిమేసి నీట్గా కడిగేసుకుని ఇలా తురిమేసుకోవాలన్నమాట. కడిగేసుకుని పీల్ తీసేస్తే ఇలాగా తురుము చేసేసుకోవాలి. తురుము చేసుకుంటే సెకండ్లో పని. మనం ఇలా బాణలు పెట్టుకుని కొంచెంగా ఆయిల్ వేసుకుని వేసేసుకుని ఆయిల్లో మామూలుగా మనం ఎప్పుడు వేసుకున్నట్టుగానే శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, మిరపకాయలు, ఆవాలు కొంచెం, ఇదంతా కూడా ఈ పోపు వేసేసుకోవాలి. చాలా గమ్మునైపోతుందండి. మంచి విటమిన్ ఫుడ్ అని చెప్పుకోవాలి. పిల్లలు కొంతమందికి బొబ్బాసి పండు నచ్చకపోతే అట్లీస్ట్ బొబ్బాసి కాయనైనా మనం ఇలా చేసి వాళ్ళకి తినిపిస్తే చాలా మంచిది. పచ్చిమిరపకాయలు, అల్లం అండ్ కరివేపాకు, వేగిపోతుంది. దీనిలోనే మనం పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు వీటిగా వేసేసుకుని దీంట్లో మనం ఈ కోరుకున్న ఈ తురుము వేసేసుకోవాలి. ఇంత టేస్టీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా మంచి ఫుడ్. మనకి రైతు సిటీల్లో ఉండేవాళ్ళం మనకి రైతు బజార్లో కూడా అమ్ముతున్నారండి. చక్కగా చిన్న చిన్న ముక్కలు చేసుకుని మనం పొటాటో వేపుల్లా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. పొటాటో కన్నా ఇది ఇంకా చాలా మంచిది కూడా. సో దీనికి యాడెడ్ ఇంటూ సాల్ట్ వేసేసుకుందాము. ఇంకా ఇష్టపడే వాళ్ళు కావాలనుకుంటే కొంచెం బెల్లం, పంచదార కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇదే కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి నేను ఇంకేమీ వేసుకోవట్లేదు. ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెం ఆవాలు నూరు వేసుకుని వేసుకోవచ్చు. ఇష్టపడే వాళ్ళు ఆఘాత పడగా అనుకునే వాళ్ళు మానేసుకోవచ్చు. అలా కూడా చాలా బాగుంటుంది. ఓకేనా, మూత పెట్టేద్దామా. చాలా గమ్మునైపోతుంది ఈ కూర మనకి. కొంచెం సిమ్ చేస్తాను, మాడిపోతుంది. చూడండి, మా ఇల్లంతా కూడా నేను గ్రీన్గా సర్దుకున్నాను. చూసారా, ఇవన్నీ కూడా ఈ కవర్స్ వస్తున్నాయి కదా మనకి, గుడ్డ కవర్లు, క్లాత్ కవర్ తోటి నేను తయారు చేసుకున్నానండి. గ్రీన్గా కావాలనేసి నాకు ఇవన్నీ ఇలాగ నేను సెట్ చేసుకున్నాను. కూర ఈ లోపల ఇదంతా చూపిస్తున్నాను మీకు.
నాకు గ్రీన్గా అలా ఉంటే మార్నింగ్ అలా చూస్తూ ఉంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇవన్నీ ఇలా నేను ఇవి కంఫర్ట్ డబ్బాలు, ఈ డబ్బాలు ఖాళీ అయిపోతే వీటికి నేను ఇలాగ సెట్ చేసుకున్నాను అనమాట. అంటే మార్నింగే మన ఇల్లు మనం ఇలా చూసుకుంటేనే చాలా హ్యాపీ ఫీలింగ్ అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. అంతా కూడా మేము గ్రీన్ ఇచ్చుకున్నాము, అందువలన అంతా కూడా గ్రీనే మెయింటైన్ చేస్తున్నాను అన్నమాట నేను. అయిపోయిందేమో చూద్దాము. అయిపోయిందండి. చూసారా, మంచిగా సెకండ్లో మనం తురిమేసుకున్నామంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కూర. మనం ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు కూడా చాలా గమ్ముని సెట్ చేసేసుకోవచ్చు అన్నమాట ఈ కూరని మనం. ఓకేనా, పపాయ, బొబ్బాసికాయ తురుము కూర చెప్పాను కదండి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.